యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయము. హెబ్రోనులో అబ్నేరు చనిపోయినను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇశ్రాయేలు వారికందరికీ ఏమీయూ తోచకయుండెను. సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి. వారిలో ఒకని పేరు బయనా, రెండవ వాని పేరు రేకాబు. వీరు బెన్యామీనీయులకు చేరిన బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. బెయేరోతు కూడాను బెన్యామీనీయుల దేశములో చేరినదని ఎంచబడెను. అయితే బెయేరోతీయులు గిత్తయీమునకు పారిపోయి నేటి వరకు అక్కడి కాపురస్తులై యున్నారు. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్లవాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెతు. రిమ్మోను కుమారులగు రేకాబును బయనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషెతు మంచం మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి. గోధుమలు తెచ్చెదమని వేషము వేసుకొని వారి ఇంటిలో చొచ్చి ఇష్బోషెతు పడకటింట మంచం మీద పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి. వారతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకొని రాత్రి అంతయు మైదానములో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దావీదు నొద్దకు ఇష్బోషెతు తలను తీసుకొని వచ్చి, చిత్తగించుము, నీ ప్రాణము తీయచూచిన సౌలు కుమారుడైన ఇష్బోషెతు తలను మేము తెచ్చి ఉన్నాము. ఈ దినమున యెహోవా మా ఏలినవాడవును రాజువునగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికిని ప్రతీకారము చేసి ఉన్నాడని చెప్పగా, దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోనూ బయనాతోనూ ఇట్లనెను. మంచి వర్తమానము తెచ్చితినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియచెప్పగా, వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వానిని పట్టుకొని చంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి అతని మంచం మీదనే నిర్దోషియగు వానిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారించకపోవుదునా? లోకములో ఉండకుండా నేను మిమ్మును తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవము తోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా, వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వ్రేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసుకొని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలీలను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీలను నట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై యుందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు 30 ఏండ్లవాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదావారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన
సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయి వారందరూ నీటి కాలువ పైకి వెళ్లి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురమను పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. తూరు రాజగు హీరాము దూతలను, దేవదారు మ్రాణులను, వడ్రంగులను, కాసెపని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. ఇశ్రాయేలీల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచిననియు, ఇశ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులను కుమార్తెలను పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా షమ్ము, యెషోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషువ, నెపెగు, యాఫీయా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అనువారు. జనులు ఇశ్రాయేలీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్లిపోయెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయులకెదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలువకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అని పేరు పెట్టెను. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్లవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజెరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము. తరువాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులగు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీలందరూ సరళవృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని
దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటినీ ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదు ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఈలాగన దావీదును ఇశ్రాయేలీలందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచూనున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరచెను. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున నుంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలీలగు స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్క రొట్టియు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లిపోయిరి. తన ఇంటివారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీలకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేనాలాగు చేసితిని. యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. లూకాసు వార్త 18వ అధ్యాయం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను అని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే యున్నానెను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునను. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వసనపడగా, యేసు అతని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడెవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన
తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో, యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరల లేచునని చెప్పాను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుక్కొనుచుండెను. జనసమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా, ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. గాని వాడు మరల ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.